నాన్నగారు చెప్తూ ఉంటారు ఎప్పుడూ కూడా బురదతో కాని దుమ్ముతో కాని హోలీ ఆడకూడదు అని. సరిగ్గానే చెప్పారు. అయినా కూడా నేను రాధ ముఖం మీద బురదని అంటించేశాను. కారణం ఏమిటి? తనని విసిగించడం కోసమా? కారణం ఏమిటి అంటే తనకి ఒక సందేశం ఇవ్వటం కోసం. ఇప్పుడు మీరే చూడండి, ఎలా అయితే ముఖం మీద అంటించిన బురద పోవటంతో పాటు ముఖం యొక్క వాస్తవ తేజస్సు బయటకొచ్చిందో, అదేవిధంగా రాధ మనసులో ఉన్న అహంకారం అనే బురద తుడుచుకుపోవటంతో రాధ యొక్క వాస్తవ ఉనికి బయటపడుతుంది, మెరుస్తుంది. అది అతి త్వరలోనే జరగాలని ఆశిద్దాం. కానీ అప్పటి వరకు మీరు కూడా ఒక సంకల్పాన్ని తీసుకోండి, వాగ్దానాన్ని చేసుకోండి. ఈ సంవత్సరం ఈ హోలీ నాడు మీ మనసులో ఉన్న మొత్తం బురదని తీసి పాడేయాలని, ఇక ఆనందంతో ఆడాలి ఈ ప్రేమ యొక్క హోలీ అని. అయితే నాతో పాటు చెప్పండి, రాధా కృష్ణ.